హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు అయితే మనం మా ఊరు రణస్థలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్న ఎంఐ స్టోర్కి అయితే వచ్చాం. ఈరోజు మనం ఇక్కడ వాట్స్ ఇన్ ద ఎంఐ స్టోర్లో ఏముంది అని చూడడానికి అయితే నేను వెళ్తున్నాను, వీడియో చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా వస్తారనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోర్. ఏముందో చూద్దాం స్టోర్లోని. వీడియో అయితే మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు. బయోలో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోర్. ఫ్రెండ్స్, మరి ఇదైతే స్టోర్ అవుట్ సైడ్ లుక్. ఇది షామీ ఎంఐ అని ఉంది. ఇది వచ్చేసి ఎంఐ స్టోర్ అని ఉంది మనకి రైట్ సైడ్ డౌన్లో. అండ్ కింద గ్లాస్ మీద చూసుకున్నట్టయితే అవుట్ సైడ్ సెలబ్రేట్ దివాళీ విత్ ఎంఐ అని ఉంది. ఆఫర్స్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఎంఐ టీవీ 5X అని చెప్పి ఇక్కడ మనకి కొన్ని బ్యానర్స్ అయితే పెట్టారు. ఈ సైడ్ మనకి కొన్ని లక్కీ ప్రైజెస్ కూడా విన్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాను. నేను లోపలికి అయితే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఏముంది చూద్దాం. ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే కొన్ని డిస్ప్లేస్ అయితే ఉన్నాయి ఎంఐ అండ్ రెడ్మీకి సంబంధించి. ఎంఐ 11X సిరీస్ అని ఉన్నాయి స్టార్టింగ్లో. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ 10 సిరీస్ ఉన్నాయి. రెడ్మీ నోట్ 10 ప్రో అని చెప్పి బ్యానర్ అయితే ఉంది. ఇంకొద్ది సైడ్ చూసుకున్నట్టయితే మనకి ల్యాప్టాప్ అయితే ఉన్నాయి. ఎంఐ నోట్బుక్ సిరీస్ అండ్ రెడ్మీ నోట్బుక్ 15 సిరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ రెడ్మీ 9 సిరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇది వచ్చేసి కౌంటర్. ఇది నో ఎంఐ వితౌట్ యూ అని ఉంది. దాని మీద అయితే మనకి దర్ ఈస్ నో ఎంఐ వితౌట్ యూ అని ఉంది. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది అది. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అంటే ఇక్కడ మన రణస్థలం ఎంఐ స్టోర్ ఓనర్ అతను రాజు గారు. ఇది వచ్చేసి కౌంటర్. ఇది ఎంఐ స్టోర్ కౌంటర్ ఉంది ఇక్కడ. అండ్ కౌంటర్ నుంచి మనం ఇంకొద్ది రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ బ్యానర్స్ డిస్ప్లే ఉన్నాయి. ఎంఐ టీవీ 5X సిరీస్ ఉన్నాయి. 43, 50, 55 మూడు ఇవైతే ఉన్నాయి. టీవీస్ అయితే ఉన్నాయి. మూడు వేరియంట్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ అని ఉంది దాని కింద. అండ్ ఇవి కూడా మూడు వేరియంట్స్లో వస్తుంది. X50, X55 అండ్ X65. ఇక్కడ ఇది వచ్చేసి ఇది ఏంటి అంటే ఇప్పుడు ఎంఐ అండ్ రెడ్మీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇదైతే లేటర్ అన్న వీడియోలో అయితే మనం ఈ ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఓన్లీ చూపిస్తున్న స్టార్టింగ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తున్న వీడియోలో. ఆ పక్కనే వచ్చేసి మనకి ఎల్ఈడి స్మార్ట్ టీవీ డిస్ప్లేస్ అయితే పెట్టారు. ఇది 43 ఇంచెస్ అండ్ ఇది 32 ఇంచెస్ ఎంఐ 4A ప్రో టీవీస్. అవి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు ఓకో గూగుల్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఇవి చూసుకున్నట్టయితే ఇవి డిస్ప్లేకి పెట్టిన బ్లూటూత్ డివైజెస్, ఆడియో డివైజెస్ అండ్ స్పెటికల్స్ అవన్నీ. ఇవి వచ్చేసి ఎంఐకి సంబంధించిన ల్యాప్టాప్ బ్యాగ్స్. ఇవి వీటి గురించి కూడా మనం తర్వాత వీడియోలో అయితే మాట్లాడుకుందాం, కంటిన్యూ చేద్దాం వీడియోని అయితే. ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మన వీడియోలో. ఇవి కొద్ది పెద్ద బ్యాగ్స్, ఇవి కొద్ది చిన్న బ్యాగ్స్. పక్కన అయితే మనకు ట్రావెలింగ్ బ్యాగ్ కూడా ఉంది. షూట్ కేస్ టైప్ బ్యాగ్ అయితే ఉంది. దాన్ని కూడా చూద్దాం. ఇదైతే సూట్ కేస్ టైప్ బ్యాగ్. ఇది దీంతో అయితే నేను ఒక 1 మినిట్ అయితే ఆడుకున్న అటు ఇటు తోసి అయితే స్టోర్లోని. సో ఇది బాగానే ఉంది. అటు ఇటు తోసి అయితే ఆడుకున్నాను నేను. మళ్ళీ తీసుకెళ్ళి దాని ప్లేస్లో అయితే దాన్ని భద్రంగా పెట్టేసాను. తీసుకెళ్ళి చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని డమ్మీ మొబైల్స్ అయితే ఉన్నాయి. వాటి మీద స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇది ఎంఐ 11X ప్రో మొబైల్. ఇది స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో వస్తుంది. 108 MP 8 ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 120 Hz AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి 4820 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. వైట్ కలర్ ఇది. బ్యాక్ సైడ్ లుక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది అక్కడ దాని ప్లేస్లో అది పెట్టేసి నెక్స్ట్ ఇంకేముందాం, ఇంకో మొబైల్ చూద్దాం. ఇక దాని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ బోర్డు అయితే పెట్టారు, చిన్న బోర్డు అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఐ 11X. ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచెస్ E4 AMOLED డిస్ప్లేతో వస్తుంది. 48 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది. ఇదైతే IP53 డస్ట్ అండ్ లిమిటెడ్ వాటర్ రెసిస్టెన్స్తో అయితే వస్తుంది మొబైల్ అయితే. ఒకసారి ఈ లుక్ అయితే ఒకసారి చూడండి. దాని స్పెసిఫికేషన్స్ అయితే మళ్ళీ అక్కడైతే పైన అయితే మెన్షన్ చేశారు. 4520 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 120 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ కలర్ కూడా ఇది చాలా బాగుంది. ఇది కూడా బాగుంది మొబైల్ అయితే. అండ్ నెక్స్ట్ డే ఉందో చూద్దాం ఇంకో మొబైల్. ఇది వచ్చేసి మనకి షామీ ఎంఐ లైట్ NE 5G కొత్తగా లాంచ్ చేసిన మొబైల్ అది. ఇది వచ్చేసి ఎంఐ లైట్ 4G మొబైల్. ఇది 5G అయితే కాదు. 90 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. 64 MP కెమెరా, 23 డైరెక్టర్ మోడ్స్తో వస్తుంది అని చెప్తుంది. ఇది కెమెరా ఫోన్ ఇది. సో ఎవరైనా కెమెరా గురించి కావాలంటే తీసుకోవచ్చు మొబైల్ అయితే. ఎంఐ 11 లైట్. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇది మొబైల్ అయితే మనకి
మొబైల్ ఎన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది అది. అంటే చాలా నీట్గా డిజైన్ చేశారు. మొబైల్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. డెమ్మీ అయినా సరే పట్టుకోగానే నాకు చాలా నచ్చింది. ఇది మన 732G స్నాప్డ్రాగన్ 732G 5G 4G ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా సేమ్ 4250 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఇది కూడా. అండ్ ఇవి వచ్చేసి రెడ్మీ 9 సిరీస్. ఇవి రెడ్మీ 9 పవర్ మొబైల్ 48 MP AI క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ లుక్ అయితే బాగానే ఉంది, అక్కడ ఏమి ఇదైతే లేదు పెద్దగా. ఇది మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది మొబైల్ అయితే. నెక్స్ట్ మనకు వచ్చేసి రెడ్మీ 9 ఉంది. ఇది మనకి నార్మల్ మొబైల్, ఇది బేసిక్ మొబైల్. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ హీలో G35 ప్రాసెసర్తో వస్తుంది. 13+2 MP బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 10 వాట్ ఛార్జర్తో వస్తుంది. 5 వాట్ 2 ఆంపియర్ ఛార్జర్. ఇతని కార్డ్ అయితే ఇక్కడ ఉంది, చూడొచ్చు మీరు. మొబైల్ అయితే ఇది ఏంటంటే జస్ట్ నార్మల్ మమ్మీ ఆర్ డాడీ యూజ్ చేసుకోవడానికి మొబైల్, పెద్దగా వాడరు అనుకున్న వాళ్ళు. ఇదైతే రెడ్మీ 9A మొబైల్. ఇది కూడా మనకి మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. 13 MP కెమెరా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. మనకి డాట్ డిస్ప్లేతో వస్తుంది. కెమెరా ఉంటుంది ఆ డాట్లో అయితే మనకి ఫ్రంట్ సైడ్. ఇది మరి మొబైల్స్ గురించి అయితే. నెక్స్ట్ అయితే మనం యాక్సెసరీస్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి చిన్న వుడెన్ షెల్ఫ్. ఇది మనకి కౌంటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇందులో అయితే మనకి బ్రాండ్ న్యూ మొబైల్స్ అయితే ఇందులో అయితే స్టోర్ చేస్తారు మన ఎంఐ స్టోర్లో అయితే. ఇప్పుడు ఎంఐ స్టోర్లో ఉన్నాం మనం. ఈ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, ఐఓటీ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్రోడక్ట్ వైజ్ అయితే మనం చూద్దాం ఇప్పుడు. ఇది ఎంఐ హోమ్ కెమెరా 360 degrees తిరుగుతుంది. ఇది 360 degrees కెమెరా. ఇది ఎంఐ హోమ్ కెమెరా. దీని ప్రైస్ వచ్చేసరికి 3000 పడుతుంది. 3000 ప్రైస్. ఇది మన మొబైల్లో కనెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా మనం ఆపరేట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. ఇది ఎంఐ వైర్లెస్ పవర్ బ్యాంక్ 10,000 mAh పవర్ బ్యాంక్. ఇది 2500 రూపీస్ పడుతుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది. ఓకేనా. వైర్లెస్ ఛార్జింగ్ అయితే 10 వాట్స్ ఇస్తుంది. వైర్లెస్ 10 వాట్ ఛార్జింగ్. ఇది 18 వాట్ వైర్డ్ ఛార్జింగ్. ఇది 10,000 mAh పవర్ బ్యాంక్ 2500 పడుతుంది. ఇది 10,000 మామూలు వైర్ ఛార్జింగ్. ఇది 18 వాట్స్ ఛార్జింగ్ వస్తుంది. ఇది 1000 రూపీస్ పడుతుంది. ఓకే. ఇది 20,000 mAh పవర్ బ్యాంక్. ఇది 18 వాట్స్ ఛార్జింగ్ వస్తుంది. ఇదైతే 1800 పడుతుంది. ఇదైతే ఎంఐ డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ వస్తాయి. డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్. ఇది 800 పడుతుంది. ఓకే. ఇది రెడ్మీ ఇయర్ ఫోన్స్. ఇది బేసిక్ ఇయర్ ఫోన్స్ 400 రూపీస్ ఎంఆర్. రెడ్మీ బేసిక్ ఇయర్ ఫోన్స్. ఇది ఎంఐ ఇయర్ ఫోన్స్. ఇది బేసిక్. ఇది 450. రెడ్మీ ఇయర్ ఫోన్స్ వేరేగా, ఎంఐ ఇయర్ ఫోన్స్ వేరేగా. ఓకే. ఎంత ఇది? 450 రూపీస్. ఇది ఎంఐదే డ్యూయల్ డ్రైవర్ దాకా. అది ఎంఐదే. ఇది డ్యూయల్ డ్రైవర్, అది సింగిల్ నార్మల్. ఓకే. బేసిక్. ఓకే. ఇది ఎంఐ 18 వాట్ ఫాస్ట్ ఛార్జ్ డ్యూయల్ పోర్ట్. ఓకే. ఎంత ఇది? 600. ఇది 3.0 క్విక్ ఛార్జ్ ఉంది. ఎంత? 18 వాట్స్ వస్తుంది. ఓకే. ఫాస్ట్ ఛార్జింగ్. డ్యూయల్ పోర్ట్ కూడా 18 వాట్స్. రెండు 18 వాట్స్. ఓకే. ఎంత ఇది? 600. ఓకే. ఇది 33 వాట్స్ ఛార్జర్ విత్ కేబుల్ వస్తుంది. ఓకే. 999. ఇది 999 అంటే 1000 రూపీస్ పడుతుంది. 33 వాట్ ఛార్జ్. సోనిక్ సూపర్ ఛార్జ్. 33 వాట్ ఛార్జ్. ఇది కేబుల్ కూడా 33 వాట్ ఛార్జ్. ఇది మనకి 480 Mbps స్పీడ్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుంది. మన మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకొని సిస్టమ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు 480 Mbps స్పీడ్ ఉంటుంది దీనికి. ఇది ఎంఐ 18 వాట్స్ అడాప్టర్. ఇది 18 వాట్స్ 450. ఓకే. అంటే ఓన్లీ సింగిల్ ఛార్జర్ 18 వాట్ ఛార్జర్. ఇందాక చూపింది డ్యూయల్ పోర్ట్. ఇది సింగిల్. ఓకే. ఇది ఎంఐ స్పోర్ట్స్ బ్లూటూత్. ఇది స్పోర్ట్స్ బ్లూటూత్ 9 అవర్ బ్యాటరీ బ్యాకప్. ఓకే. 1300 mAh. 1300 mAh ఓకే. ఇది 27 వాట్ అడాప్టర్. ఇది 27 వాట్ అడాప్టర్ ఎంఐ 550 రూపీస్. 550 రూపీస్ సింగిల్ పోర్ట్ 27 వాట్స్ అడాప్టర్ వితౌట్ కేబుల్.
ఇది కార్ చార్జర్, కార్ చార్జర్ 18 వాట్స్ డ్యూయల్ పోర్ట్ ఇది కూడా. ఓకే ఇది కూడా మనకి వచ్చేది 800. ఓకే. ఇది బేసిక్, ఇది బేసిక్ 10 వాట్స్ వస్తుంది. 5 వోల్ట్ 500 వస్తుంది. 500. ఓకే. సింగిల్ పోర్ట్. లేదు డ్యూయల్ పోర్టా? ఓకే, డ్యూయల్ పోర్ట్ కాకపోతే 10 వాట్స్. 10 వాట్స్. ఇది 18 10 వాట్స్. ఓకే. ఇది సోనిక్ ఇయర్ ఫోన్స్, ఇది బ్లూటూత్. ఇది కూడా ఇది 1300 పడుతుంది. ప్రెసెంట్ ఆఫర్ ఉంది. బేసిక్కా లేదంటే బాస్ అది నీట్గా వస్తాయా? ఇది అంతేకాదు, ఇందులో ప్రో ఇంకోటి ఉంటుంది. ఓకే. ప్రో అనేది చాలా బాగుంటుంది. ఓకే. దానికి బేసిక్. ఓకే, నాయిస్ క్యాన్సిలేషన్ యాక్చువల్ 1500. ఓకే. రేపు దాకా ఆఫర్ ఉంది. ఓకే, 1300 దివాళీ ఆఫర్. ఇంకా బ్యాక్ ఉన్నట్టుందా అది? ఇది 2A ఫాస్ట్ కేబుల్. ఇది ఓకే. బేసిక్ 5 వోల్ట్ 2 ఆంపియర్ చార్జర్ 10 వాట్స్. ఎంత ఇది? ఇది 450. ఓకే. కేబుల్ బ్యాడ్ కేబుల్. ఇది బ్రైట్ కేబుల్. ఇది ఓకే. ఇది మామూలు తీయడానికి V8 వస్తుంది. ఇది ఏంటండి V8 అంటే? ఇది సామ్సంగ్ పిన్ ఉంటుంది కదా, దాన్ని V8 అంటారు. ఓకే. V8 మీన్స్ USB ఆర్ టైప్ సి కేబుల్. ఇది USB కేబుల్. ఓకే. ఇది 250 పడుతుంది. ఇది సేమా ఇవన్నీ? అవన్నీ ఒకటి. ఓకే. ఇది ఎంఐ బ్యాండ్ 6. ఇది కొత్తగా లాంచ్ చేసింది ఎంఐ. ఎంఆర్పి వచ్చేసి 6000 ఉంది. నార్మల్ 3500. ఓకే. దీనికి SpO2 వస్తుంది. దీనికి ఇంకా ఆక్సిజన్ మానిటరింగ్. ఓకే. ఇది టైప్ సి మామూలు కేబుల్. ఇది టైప్ సి నార్మల్ కేబుల్. ఇది 200. USB మామూలు V8 అన్న. USB ఇది కూడా 200. ఓకే. అది 2-in-1. ఇది 300. ఈ 2-in-1 వస్తుంది. టైప్ సి USB నుంచి టైప్ సికి అడాప్టర్ ఉంటుంది దీనికి. ఇది 300 పడుతుంది. ఇది ఇది షామీ ఎంఐ వాచ్. ఇది ఎంఐ రివాల్వ్ యాక్టివ్. ఇది 10,000 యాక్చువల్గా 9,000 వస్తుంది. 10,000 9,000 ఆఫర్ ప్రైస్. రేపటి వరకు దివాళీ ఆఫర్ అయితే ఉంది కదా, సో ఇది ఆఫర్ ప్రైస్లో వస్తుంది 9,000కి. ఇది ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఒకసారి మనం. ఇది బ్యాండ్ ఫర్ ఛార్జింగ్ కేబుల్. 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 ఇది మీకు ప్రైజెస్ కావాలి అనుకుంటే ఒకసారి ఎంఐ స్టోర్లో చూడండి. కొన్నిటివి ప్రైజెస్ అన్నిటివి ఒకసారి ఎంఐ స్టోర్లో అయితే చెక్ చేసుకోండి ప్రైజెస్ వచ్చేసి. ఇది ఎంఐ బిఎట్ఎంఆర్ 1C. ఇది బిఎట్ఎంఆర్. ఇది ఓకే. ఇది 11,000 రూపీస్. ఇది 1000 రూపీస్ పడుతుంది. ఆఫర్ ప్రైజా? ఓకే. ఇది ఎంఐ బిఎట్ఎంఆర్. ఇది ఓకే. ఇది 1500 పడుతుంది. 1500 పడుతుంది. ఇది 40 లెంత్ సెట్టింగ్స్ ఉన్నాయి. 90 మినిట్స్ ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే 90 మినిట్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే 1500 పడుతుంది. ఇది వచ్చేసి ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 స్ట్రాప్. ఇది 3 కూడా సరిపోతుంది. 3 కూడా సెట్ అవుతుంది. ఎంఐ బ్యాండ్ 3 and 4 స్ట్రాప్. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంఐ 4C రౌటర్ 300 Mbps రౌటర్. ఇది 2 GHz బ్యాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ అయితే కాదు, 2 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా ఇంట్లో. ఇది ఎంత పడుతుంది? ఇది 1100 అరౌండ్ ప్రైస్ అయితే పడుతుంది. ఇది ఎంఐ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్. ఇది 1500 అంట. 20 hours ప్లేబ్యాక్ టైం అని ఉంది. IPX5 స్ప్లాష్ ప్రూఫ్ అని ఉంది. ఇది అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్. ఇది అది చూసాం. అక్కడ చూడొచ్చు మీరు. అక్కడ డెమో పీసెస్ అయితే ఉన్నాయి. అక్కడ హ్యాంగర్ తగిలించి ఉంది. ఓకే. ఇది ఎంఐ టీవీ స్టిక్. ఇది ఓకే. 3000. ఇది ఎంఐ టీవీ స్టిక్ ఫుల్ HD వస్తుంది. ఓకే.
ఇది అమ్మాయి వాచ్, ఇది ఎంఐ వాచ్ 4000 ఇది. 4000 అక్కడ ఉంది అది. అక్కడ ఉంది అది. పక్కన ఉన్నది బ్యాండ్ 6 డెమో అది. ఓకే. ఇది బ్యాండ్ వాచ్. ఇది ఎంత పడుతుంది? 4000. 4000. ఓకే. ఈ స్ట్రాప్లో చూడొచ్చు 2 కలర్స్ ఉన్నాయి, 3 ఉంటాయి. బ్లూ, బ్లాక్, 3 కలర్స్ ఉన్నాయి మొత్తం. బ్లూ, బ్లాక్ అండ్ రెడ్ ఆర్ ఆరెంజ్. ఇది 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఆరెంజ్ కలర్ అంటే బ్యాండ్ 5 కలర్ స్ట్రాప్స్ కూడా ఉంటాయి. బ్యాండ్ 5 స్ట్రాప్స్. ఇది 350 రూపీస్ పడుతుంది. ఓకేనా? సో ఇవి మరి అమ్మాయి ఇది వచ్చేసి మనకి ఎంఐ పాలరైజ్ గ్లాస్. ఇది ఎంత పడుతుంది? ఇది 1100 ప్రైస్ అయితే పడుతుంది. ఇది ఇంకొక మోడల్. ఇది కూడా పాలరైజ్డ్ పైలట్ సన్ గ్లాస్ అంట. ఇది 1300 పడుతుంది. ఈ 2 డెమోస్ అయితే మనకి అక్కడ ఉన్నాయి. అక్కడ చూడొచ్చు డెమో పీసెస్ అయితే అక్కడ ఉన్నాయి. ఇందాక మీకు చూపించాను ఆల్రెడీ, అందులో ఉన్నాయి డెమో పీసెస్ అయితే. ఇది ఎంఐ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్. ఇది ఎంఐ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్. ఇది 1500 లేదు 1000 పడుతుంది. ఆఫర్ ప్రైజా? లేదు, ఆఫర్ అయిపోయిన తర్వాత ఎంత పడుతుంది అది? అదా అంటే లాస్ట్ టైం దాకా 1100 ఉంది. ఓకే. మన తర్వాత ఎంత వస్తుందండి అది అప్పుడు చెప్తాను. ఓకే. అండ్ మనకి నెక్స్ట్ ఈ పక్కనే ఎంఐ స్మార్ట్ ఎల్ఈడి టీవీ అయితే ఉన్నాయి. 4A Pro అండ్ 4A, రెండు 4A ప్రోలోనే. ఒకసారి 32 ఇంచెస్ ఒకటి, 43 ఇంచెస్ ఒకటి. ఇది ఎంఐ స్మార్ట్ బల్బ్ ఉంటుంది. 9 ఇన్వర్స్ వస్తుంది. మన ఫోన్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది మనం ఫోన్తో ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమైనా సరే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఎంఐ పాకెట్ పవర్ బ్యాంక్ అండి. ఇది 1100 పడుతుంది. ఇది చిన్న సైజ్ వస్తుంది. 10,000 mAh పవర్ బ్యాంక్, 22.5 watts చార్జ్ అవుట్పుట్ ఇస్తుంది. ఇది ఎంఐ ఎయిర్ కంప్రెసర్ అండి. ఇది అంటే బైక్ కానీ కార్ కానీ గాలి పెట్టుకోవచ్చు. ఓకే. ఎంత పడుతుంది? 2500 పడుతుంది. 2500. ఇది రెడ్మీ బడ్స్ 3 Pro అండి. ఇది 3000 పడుతుంది. ఇది ఎంఐ పాకెట్ స్పీకర్ 2 అండి. ఇది 1500 పడుతుంది. ఇది ఎంఐ పార్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అండి. ఇది 16 watts అవుట్పుట్ వస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్ కూడా. మీరు స్విమ్మింగ్ పూల్లో కానీ ఎండలో పడుకున్నా సరే 2500 రూపీస్ పడుతుంది. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది సేమ్ ఇంకో డివైస్ తీసుకొని 2 పే చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం ఒకటే ప్లే చేసుకోవచ్చు. మనం సేమ్ డివైస్ 2 ఒకేసారి పే చేసుకొని చేసుకోవచ్చు. సేమ్ సార్. ఇది గ్లాసెస్ పాలరైజ్ సన్లైట్ గ్లాసెస్. ఈ 2 చూపించగలరు. ఇది అవుట్డోర్ స్పీకర్. ఇది ఇందాక అక్కడ చూసాం కదా, ఈ అవుట్డోర్ స్పీకర్. ఇది ఇవి వచ్చేసి సోనిక్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఇవి బేసిక్ ఇయర్ ఫోన్స్. ఇవి 1000 రూపీస్ అయితే పడుతుంది. 1300. అవి వెనకతుంది వాటర్ ప్యూరిఫైడ్ ఫిల్టర్స్ అండి. వాటర్ ప్యూరిఫైడ్ ఫిల్టర్స్. ఇవి బ్యాక్ సైడ్ ఉన్నది. ఒక ప్రైస్ పడుతుంది. ఐడియా లేదు. ఎవరికైనా ఎమర్జెన్సీ కావాలని తీసుకోవచ్చు. ఇది ఎంత? 1000 వచ్చి 350 850. అది 1500. అది 350 ఉంటుంది. ఇవైతే మనకి కింద షెల్ఫ్లో అయితే బ్యాగ్స్ అయితే ఉన్నాయి. పైన అయితే ఆడియో డివైజెస్, వాచెస్, సన్ గ్లాసెస్ అవన్నీ అయితే పెట్టారు. ఇవి బ్యాగ్స్ పక్కన ఉన్న చిన్న బ్యాగ్స్ అయితే 350 అయితే పడతాయి. ఈ చిన్న బ్యాగ్స్. ఈ పెద్ద బ్యాగ్స్ అయితే 1500 పడతాయంట. నెక్స్ట్ అది షూట్ కేసు, వీల్ షూట్ కేసు అయితే అది వచ్చేసి 3500 అయితే పడుతుందని చెప్తున్నారు.
థ్యాంక్ యూ. చూసారు కానీ ఫ్రెండ్స్, మరి ఇది ఎంఐ స్టోర్ విజిట్ అయితే వాట్స్ ఇన్ ద ఎంఐ స్టోర్ అని చెప్పి ఎంఐ స్టోర్కి అయితే వచ్చాం మనం. స్టార్టింగ్ అక్కడ డెమో పీసులు చూసాం, ఇక్కడ మనకి డెమో పీసెస్ అన్నీ చూసాం. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే పెట్టినవి చూసాం, అన్నీ మనం ఇక్కడ డిస్ప్లే చూసాము. నెక్స్ట్ యువతల హోమ్కి సంబంధించిన అసెసరీస్ అన్నీ చూసాం మనం. హోమ్కి సంబంధించిన అంటే అవుట్డోర్ స్పీకర్ ఉంది అక్కడ. నెక్స్ట్ అక్కడ సన్ గ్లాసెస్ ఉన్నాయి. అక్కడ పక్కనే మనకి ఇయర్ బడ్స్ 3C అయితే ఉన్నాయి, కింద 3 Pro ఉన్నాయి. ఇక్కడ మనకి వాటర్ ప్యూరిఫైర్ ఉండేది, వాటర్ ప్యూరిఫైర్ స్టాండ్ ఇది. ఆ కింద మనం చూసుకున్నట్టయితే ఎంఐ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవైతే ఎంఐ ఓకే గూగుల్ స్పీకర్స్ ఇవి. సో ఇది మరి వాట్స్ ఇన్ ద ఎంఐ స్టోర్లో అయితే ఈ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.